గర్వము నీకు పని చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గర్వము నీకు పని చేయదు. నీ గర్వము నిన్నే నాశనం చేస్తుంది. అది నిన్నే పట్టుకుంటుంది. దాని చేతిలో పడి నువ్వు నాశనం అయిపోతావు. మనకు తెలుసు, సంసోన్ సైతాన్ పట్టుకున్నాడు. సంసోన్ని ఆలోచించండి. సంసోన్ని ఏ ఫిలిస్తీయుడైనా పట్టుకున్నాడు తన జీవితంలో? పట్టుకోగలిగాడా? ఒక్కడు చేయగలిగాడు సంసోన్ మీద? ఒక్కడు. సంసోన్ ఎప్పుడైతే తన బలాన్ని బట్టి గర్వించి తన జీవితాన్ని వేశ్యలు పాలు చేసుకున్నాడో, వచ్చి ప్రతి ఒక్కడు చేతులేసినోడే. తనకు తాను ఇచ్చుకొని తన గర్వించే వరకు కూడా సంసోను స్టేజ్ సూపర్. ఎవడో ఒక చెయ్యలేపాడు. గర్వం ఎప్పుడు వచ్చిందో సంసోను అదే సౌలు మీద ఎవడైనా, దావీదైనా సరే సౌలు ముందుకు వచ్చి మాట్లాడగలిగాడా? దేవుడు అభిషేకించిన తర్వాత కూడా గమనించండి, దావీదును రాజుగా అభిషేకించిన తర్వాత కూడా దావీదు సౌలుకి గడగడగడ ఉనికిపోయాడు. గుహలో సౌలుకి దొరికినప్పుడు గొడ్డ కోసాడు కదా, గుర్తుందా? ఒక గొడ్డను కోసినప్పుడు దావీదు ఏమన్నాడు? నీ ముందు కుక్కలాంటి ఉన్నాయా, చచ్చిన శవం లాంటి ఉన్నాయి. అలా అనగలిగాడంటే ఏంటి? దావీదుకి తెలుసు సౌలు పరిస్థితి అయిపోయింది, సౌలుని దేవుడు తీసాడు, నన్ను రాజుగా చేసాడని దావీదు తెలీదా? అభిషేకం పొందినాడు కదా, ఆత్మను పొందినాడు కదా. ఆత్మను పొంది అభిషేకం పొంది కూడా వణికిపోతున్నాడంటే అసలు సౌలు క్యారెక్టర్ ఏంటి? అసలు సౌలుని చూస్తే ఎవడైనా అలాంటి మనిషి ఎవడు నిలబడలేడండి. దావీదు నిలబడలేకపోయాడండి సౌలు ముందు. గొలియాతు ముందు నిలబడిన దావీదు అభిషేకం పోగొట్టుకున్న సౌలు ముందు నిలబడిపోయాడు. ఎవడు పాటు చేశాడు సౌలుని? సమూయేలు వచ్చేదాకా ఉండకుండా గర్వించి తనకు తానే బలిచ్చేశాడు. పాస్టర్ రావాలంటే పాస్టర్కి ఏం తెలుసు? ప్రవక్తకేంటి, నేను ప్రవక్త కంటే గొప్ప గర్వం పట్టుకున్నాడు సౌలుని సాతాను. ఆడే నష్టపోయాడు. తర్వాత యోధా ఇస్కరియోతు ఎవరు శిష్యుడు? యోధా ఇస్కరియోతు ఎక్కడ పాపంలో పడినట్టు కానీ, అబద్ధాలు ఆడినట్టు కానీ, పేతురులాగా చంచలంగా ఉన్నట్టు కానీ బైబిల్లో చూడగలమా? పేతురు చంచలంగా ఉన్నాడు. చాలాసార్లు దేవుడిని సందేహించాడు. తోమా దేవుడిని సందేహించాడా? కానీ ఈ యోధా ఇస్కరియోతు మాత్రం అతని లైఫ్ స్టోరీలో ఒక చిన్న తప్పు కూడా మనం చూడలేం. ఎప్పుడు దాకా తన్ను తాను మోసం చేసుకుని డబ్బుకు లొంగిపోయేదాకా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అత్యధికుడు అని ఎప్పుడైతే అనుకున్నావో, దావీదు ఎప్పుడు ఇబ్బందులు పాలాడు తెలుసా? 2 సార్లు ఇబ్బందులు పాలాడు దావీదు. బెత్షెబా విషయంలోనే కాదు, ఇంకొకసారి కూడా ఇబ్బందులు పాలాడు. తెలుసా మీకు? ఎప్పుడు చెప్పండి. మొట్టమొదటిసారి బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఇబ్బంది పాలయ్యాడు, బిడ్డ చచ్చిపోయాడు. రెండవసారి కొడుకు తరివేడు దావీదుని. ఏడుస్తానే చచ్చే వరకు ఏడుస్తూ ఉన్నాడు దావీదు. ఎందుకో తెలుసా? చెప్పండి ఎందుకో? చదివి ఎడితేనే కదా మనం బైబిల్. దేవుడు కోపగించుకున్నాడు దావీదు మీద. ఎందుకో చెప్పండి? దావీదు చరిత్ర చదివారా? బుర్రలో లేదా? దావీదు రాజు అయిన తర్వాత, రాజ్యం బాగా విస్తరించిన తర్వాత దావీదు జనాభా లెక్క వేయించాడు. దావీదు రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో, ఎంతమంది సైనికులు ఉన్నారో లెక్క వేయించాడు. దేవుని కోపం వచ్చింది. నీకున్న సైన్యాన్ని బట్టి కాదురా నువ్వు గెలిచేది, నన్ను బట్టి గెలుస్తున్నావు. దావీదులో గర్వపు మనసును దేవుడు చూశాడు, కోపగించుకున్నాడు, శిక్షించాడు దావీదుని. గర్వం అంత ప్రమాదకరం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని హృదయానుసారులను కూడా నాశనం చేసేస్తుంది గర్వం. 4 విషయాలు చెప్పాను మీకు. మొట్టమొదటిది ఏంటి? అన్ఫర్గివ్నెస్. రెండవది ఏంటి? డబుల్ మైండెడ్నెస్. మూడవది ఏంటి? హిడెన్ సిన్, రహస్య పాపం. 4వది ఏంటి? గర్వం. ఈ 4 మీలో ఉన్నాయా, మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు, మీ కుటుంబాన్ని మీరే పాడు చేసుకుంటారు. ఇప్పుడు ఈ 4 నుంచి బయటికి రావడం ఎలాగా వింటారా? ప్రభు అన్నాడు, వాళ్ళందరూ బయలు జేబుల వల్ల వదిలిస్తామన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు చెప్పాలి? యేసుప్రభు ఏమన్నాడు? ఈవేళ చదివిన వాక్యం కూడా ఈవేళ మనకు గుర్తుండదు, అది దౌర్భాగ్యం. ప్రభు ఏమన్నాడు? వాళ్ళు వచ్చి బయలుజేబుల వల్ల వదిలిస్తున్నామంటే ప్రభు ఏమన్నాడు? ప్రభు తను ఎలా వదిలిస్తున్నాడో చెప్పాడు. ఎలా వదిలిస్తానని చెప్పాడు? దేవుని ఆత్మ వలన
దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి. ప్రభు అన్నాడు, నేను బయలుజేబుల వలన వెలగొట్టట్లేదు ఈ దయ్యాలని, దేవుని ఆత్మ వలన వెలగొట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 దయ్యాలు లాంటి. ఏ 4? చెప్పండి చక్కటక్కడగా. క్షమించలేని మనస్సు, ఒకళ్ళు చెప్పండి అమ్మా. ద్వేమనస్సు, రహస్య పాపం, గర్వం. ఈ 4 ఎలాంటి? ఇప్పుడు కొసమెరుపు ఏంటంటే ఈ 4ని నీ అంతటా నువ్వు వదిలించుకోలేవు. అది విషయం. నీ అంతటా నువ్వు నీలో ఉన్న గర్వాన్ని గెలవలేవు. నీ అంతటా నువ్వు ఎవరిని క్షమించలేవు. నీ అంతటా నువ్వు ఈ 2 రకాలైన మనస్సుల్లోంచి బయటికి రాలేవు. నీ అంతటా నువ్వు రహస్య పాపంలోంచి బయటికి రాలేవు. ఎందుకంటే నువ్వు అంత బలహీనుడు. ఇది ఎవరి వల్ల జరుగుతుంది? జకరియా గ్రంథం. సరే, దీనికోసం వచ్చే వారం పెట్టడం ఎందుకు, ఈవేళ ఆగుటేద్దాం, మనకు చాలా ఉంది ధ్యానం చేయాల్సిందా. జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలు నడ్డగింపను. ఓ పాప పర్వతమా, జెరుబ్బాబేలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఈ మాటలే తర్వాత రాయబడి ఉంటాయి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలు నడ్డగింపబకు, నువ్వు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమిగా మారెదవు. అంటే గొప్ప పర్వతాల లాంటి ఈ వ్యసనాలు, ఈ రహస్య పాపాలు, గర్వాలు నీ జీవితంలో చాలా ఎత్తైనవిగా కనబడుతున్నప్పుడు నీ బలము వాటిని తొలగించడానికి సరిపోదు. ప్రభు అంటున్నాడు, ఇది శక్తి చేత బలము చేత జరిగే కార్యం కాదు. దేని వలన చేస్తాను? గొప్ప పర్వతంలాగా నిలబడిన నువ్వు జయించాలని కోరుకుంటే పరిశుద్ధాత్మ పాదాల చెంతకు రావాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను కోరుకుంటే గొప్ప పర్వతం కూడా చదును భూమిగా మారిపోద్దంట. మీకు అనేక సార్లు నేను చెప్పాను, పరిశుద్ధాత్మని గురించిన ధ్యానాల్లో ఇంకా మనం ముందుకు వెళ్తాం. మన సువార్త ధ్యానాల్లో ప్రియదేవుని వెళ్ళారా, ఆత్మ లేనివాడు దేవుని వాడు. పరిశుద్ధాత్మతో నడిపింపబడుట ఎంతైనా అవసరం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీలో ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారని అడుగుతున్నప్పుడు మీలో చాలామంది ఇంకా ధైర్యంగా చేతులు లేపలేకపోతున్నారు. అనేకసార్లు చెప్పాను, బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడుతుంది అని చదివిన దాని ప్రకారము పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది కదండి, పొందుకోవడం ఏంటి అనుకుంటారేమో. తప్పు.
మరి శిష్యులు బాప్తిసం తీసుకున్న వారే కదా, ప్రభు ముంచేసి ఉంటాడు కదా. మరి దేవుడు ఏమన్నాడు? మీరు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి, ఆత్మ మీ మీదకు వ్రాలినంత వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక పాయింట్ చెప్తాను మీకు, వినండి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడో అసలు మారు మనసే పొందలేడు. జాగ్రత్త వినాలి. అప్పుడు మీరు అనొచ్చు, మరి మేము మారు మనసు పొందామంటే మాకు ఆల్రెడీ పరిశుద్ధాత్మ ఉన్నట్టే కదండి అనొచ్చు మీరు. ప్రతి మనుష్యుడిలో ఉన్న ఆత్మ, వాయువు, ఊపిరి ఎలా వచ్చింది? చెప్పండి. మట్టితో యెహోవా రూపము చేసి వాడు జీవరంధ్రాల్లో ఏం వేసాడంట? ఆయన వాయువు ఊదాడంట. దేవుని ఊపిరేంటి? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషిలో యేసుప్రభు నమ్ముకున్నవాడు అందరిలో ఉన్నది ఆయన ఊపిరే. దేవునికి స్తోత్రం. ఈ ఊపిరి మారు మనస్సు పొందనంత వరకు ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా వినాలి, ఇది సైలెంట్ ఆల్ఫాబెట్ లాగా ఉంటుంది లోపల. కేవలము బ్రతకడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసకు పనిచేస్తూ ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మను ఒక అంశ, జాగ్రత్తగా వినాలి. సైలెంట్ లెటర్స్ అని ఉంటాయి ఇంగ్లీష్లో, తెలుసా మీకు? తెలుసు కదా, సైలెంట్ లెటర్స్. నైట్, నైట్ స్పెల్లింగ్ చెప్పండి. NIGHT. ఇప్పుడు దాన్ని ఎలా పలకాలి? అసలు మామూలుగా నిగెట్ అని పలకాలంట కదా. జీ పలకాలి కదా. ఇప్పుడు జీ ఏమవుతుంది? జీ ఉందా? ఉంది, కానీ ఎలా ఉంది? జాగ్రత్తగా నాడు. పరిశుద్ధాత్మ ఆ ఊపిరి అందరిలో ఉందా? ఉంది, కానీ ఎలా ఉంటాడు? ఎప్పుడైతే సువార్త ఈ వ్యక్తి మీదకి పడుతుందో లోపల ఉన్న సైలెంట్ లెటర్ యాక్టివేట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. సువార్త పడగానే పరిశుద్ధాత్ముడు ఆ హృదయాన్ని కదిలించి మారు మనసు పొందేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఏం జరగాలి? వరముగా ఆయన వచ్చాడు గనక నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. నీకు అనేకసార్లు చెప్పాను, గిఫ్ట్ నీకు ఇవ్వబడుతుంది, అందులో ఏముందో తెలియాలంటే ఏం చేయాలా? యూ హ్యావ్ టు అన్వ్రాప్ ద వ్రాప్. నువ్వు దాన్ని తెరవాలి, అప్పుడే తెలుస్తుంది లోపల ఏముందని. నీకు పరిశుద్ధాత్మ వరముగా ఇవ్వబడింది. నువ్వు పొందుకున్నంత వరకు, నువ్వు పొందనంత వరకు కూడా పరిశుద్ధాత్మ శక్తి ఏంటో నీకు తెలియదు. అందుకే రాయించబడి ఉంది, చాలామంది భక్తి చేస్తున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేరు. మీరు ప్రతి ఒక్కరు కోరుకోవాలి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి, మోకరించి అడగాలి, పొందుకునే వరకు పోరాడాలి. అది ఏ క్షణమో ఏ గడియో తెలియదు. నా 20-21 వయసులో నేను పొందుకున్నాను పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్ముడు నన్ను ఆవరించిన క్షణాలు అవి ఇప్పటికీ నేను మర్చిపోలేను. నీకు తెలిసిపోద్ది. మీకు అనేకసార్లు చెప్పాను, స్విచ్ బోర్డులో చేయి పెట్టాను కానీ కరెంట్ షాక్ కొట్టింది, కానీ కరెంట్ ఎలా ఉంటుందో నాకు తెలియదని ఎవడైనా అనగలరా? కరెంట్ షాక్ కొట్టిందంటే నా అర్థం ఏంటి? పవర్ నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావు. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పవర్. ఆయన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అంటారు. అందుకే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అనడానికి రుజువు ఏంటంటే ఆ శక్తి నీకు తెలిసిపోద్ది. తెలియకపోతే నువ్వు పొందనట్టే. ఉండే ఉంటాడండి నాలో ఎక్కడో అంటే దట్ ఈస్ నాట్ ఫెయిర్. నువ్వు పొందుకుంటే శక్తి నువ్వు చెప్తావు, పలానా రోజు పలానా క్షణంలో పరిశుద్ధాత్మ నన్ను ఆవరించినప్పుడు 1000 వోల్ట్లు పవర్ను అనుభవించాను, భాషలు మాట్లాడాను, దర్శనాలు చూశాను, స్వరము విన్నాను, యేసు ప్రభు రూపాన్ని నువ్వు చెప్పేస్తావు. అలాంటి అనుభవాలు మీలో ఎవరికైనా లేకపోతే పోరాడండి, మోకాల మీద పడి ఏడవండి. ఒకటే మాట, పరిశుద్ధాత్ముడా నన్ను నింపండి, నింపండి, నన్ను తాకండి, నన్ను నింపండి, నన్ను ముట్టండి, నాలోనికి రండి అని అడగాలి. అప్పటి నుంచి నీ కోణం మారిపోద్ది. అప్పుడు నువ్వు జయించడం మొదలెడతావు ఇలాంటి వ్యసనాలని. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే తప్ప ఇది జరగదు. కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరే ధ్యానం చేసుకుని దేవుడు మీతో ఏం మాట్లాడాడో చక్కగా రాసుకోండి. మీకు ఇంకో ప్రసంగం అవుతుంది. ఇప్పుడు నేను ఇంకా పొడిగించాలనుకోవట్లేదు. రెఫరెన్స్లు చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రాసుకుని దాన్ని ధ్యానించండి. ఈ వారం హోంవర్క్ అనుకోండి, ఈ వారం అంతా ఈ వాక్యాన్ని ధ్యానించండి. మీ జీవితంలో మరుపురాని ప్రసంగం అవుతుంది ఇది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13-14, గలతీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18. ధ్యానం చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకు పరిశుద్ధాత్ముడు అవసరమో, వీటిని జయించాలంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు కావాలో, ఆయన ఏం చేస్తాడో,
పరిశుద్ధాత్మకు శరీరం ఎలా వ్యతిరేకంగా ఉంటుందో, శరీరమునకు పరిశుద్ధాత్ముడు ఎలా వ్యతిరేకంగా ఉంటాడో, ఆత్మకు లోబడి శరీర కార్యాలను ఎలా చంపగలమో అక్కడ ఉంటుంది. అక్కడ ఉంటుందంటే నేను చెప్పిందంతా అలాగే రాసి ఉండదు. అక్కడ ఉన్న వచనాన్ని మీరు ధ్యానం చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి ఈరోజు ప్రభు మెట్టుకు మనతో మాట్లాడారు. మీకు మీరే వ్యతిరేకంగా తిరిగితే ఏమైపోతారు? నాశనం అయిపోతారు. మీ దర్శనానికి మీరు వ్యతిరేకంగా తిరగకూడదు, మీ సంఘానికి మీరు వ్యతిరేకంగా తిరగకూడదు, మీ దైవజనుడికి మీరు వ్యతిరేకంగా తిరగకూడదు, మీ వాక్య క్రమానికి మీరు వ్యతిరేకంగా తిరగకూడదు. అలా తిరిగితే దానిని ఏమంటారు? సెల్ఫ్ డిస్ట్రక్షన్. అలాంటి ఒక 4 విషయాలు మనం చూసాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేసి నేను ముగించేస్తాను. మొట్టమొదటిది, అర్జెంటుగా నువ్వు క్షమించడం నేర్చుకోవాలి. అది ఎవరినైనా క్షమించేయి. లేదా అంటే అన్ఫర్గివ్నెస్. రెండవది ఏంటి? ద్విమనస్సు. 2 మనస్సులు వద్దు నీకు, ఒక మనసులోకి రావడం. మూడోది రహస్య పాపం ఏదైనా ఉంటే ఈ రోజే క్షమించమని ప్రభు దగ్గర ఒప్పుకొని కప్పుకోకుండా ఏడ్చి దాన్ని మళ్ళీ తిరిగి చేయకుండా ప్రభు అన్నాడు, అమ్మా నీ మీద కూడా నేను రాయి వేయను, కానీ ఎక్కడ నువ్వు పాపము చేసిన పొరపాటే మళ్ళీ చెయ్యొద్దు, అక్కడతో చాలించుకో, ప్రభు కృప చూపిస్తాడు. 4వది గర్వం. నువ్వెంత వాడివైనా ఎలాంటి వాడివైనా గర్వపడకు, దేవుడు చూస్తున్నాడు.